ఆస్తి ముందు అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. సెంటు స్థలం తప్ప సెంటిమెంట్లు గుర్తుకు రావడం లేదు. చిన్న గోడ ముందు రక్త సంబంధం చిన్నబోయింది. చిన్న వివాదంగా రాజుకున్న అగ్గి పెద్దదై పెట్రోలు మంటై మండింది. తల్లిదండ్రులతో సమానమైన అన్న వదినలనే కాల్చేసింది. ఈ ఘటనలో వదిన చనిపోగా తీవ్ర గాయాలైన అన్న ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలుకు చెందిన నీలబోయిన ఎలమంద, నీలబోయిన పెద్ద శ్రీను దాయాదులు పక్కపక్క ఇళ్లలోనే నివాసముంటున్నారు. చిన్న గోడ నిర్మాణం ఇరు కుటుంబాల మధ్య చిచ్చురేపింది. ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య అగ్గిరాజేసింది. పెద్ద శ్రీను, అతని చిన్నాన్న కుమారుడు ఎలమంద కుటుంబాలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవి. కొంతకాలం క్రితం పెద్ద శ్రీను పొలానికి వేయించిన సోలార్ ఫెన్సింగ్ తో ఎలమంద కుమార్తెకు విద్యుత్ షాక్ తగిలి గాయపడింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. ఆ తర్వాత పెద్ద శ్రీను ఇంటి మరమ్మతులు చేపట్టాడు. తమ స్థలంలో గోడ నిర్మాణం చేశారంటూ పెద్ద శ్రీను కుటుంబంతో ఎలమంద ఘర్షణ పడ్డాడు. కుమార్తెకు కరెంటు షాక్ తగలడానికి కారణమవ్వడమే గాక ఇప్పుడు తమ స్థలంలోనే గోడ నిర్మిస్తున్నారని ఎలమంద కోపంతో రగిలిపోయాడు. పెద్ద శ్రీను ఆయన భార్యను అంతమొందించాలని పథకం వేశాడు. భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కొనుక్కున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి ఈ యొక్క తగలబెట్టడం వలన గాయాలకి లేచి కేకలేయటం వలన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపి ఇక్కడ తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని ఇమీడియట్గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది. నేలబోయిన మంగమ్మ, ఆమె సుమారు 54 సంవత్సరాలు ఉంటాయి. ఆమె చనిపోయింది. ఈ నేలబోయిన పెద్ద శ్రీను, ఈయనకు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఆయన ఒక 50% ఇంజురీస్తో ఆయన ఉన్నాడు. పెట్రోల్ మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన పెద్ద శ్రీనితో పాటు భార్య మంగమ్మను ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నీలిబోయిన ఎల్లమంద, ఇతను బేర్దారు పనిచేస్తూ ఉంటాడు. ఇతను వాళ్ళకి చిన్న గోడ దగ్గర తగాదాలు అవటం వలన, తరచుగా తగాదాలు అవటం వలన ఏదో భయపెడదామని చెప్పేసి అతను పోయటం, అది ఈ పెద్ద ప్రమాదానికి దారితీసింది. అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పాల్గొనకుండా చేయటానికి ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కేసులు కన్విక్షన్ రావడానికి ట్రై చేస్తాం. ఇంటి మరమ్మతులు పూర్తవడంతో గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకోగా ఇంతలోనే తమ్ముడు ఎలమంద ఇంత ఘోరానికి పాల్పడతాడని పెద్ద శ్రీను కుటుంబం ఊహించలేదు. సొంత తమ్ముడు చనిపోతే ఆ కుటుంబ బాధ్యతలన్నీ చూసుకుంటున్న ఎలమంద చిన్న గోడ కోసం పెదనాన్న కుమారుడైన పెద్ద శ్రీను కుటుంబాన్ని అంతమొందించేంత కక్ష పెంచుకోవడంపై గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. పంతాలు పట్టింపులకు పోయి బంధాలు అనుబంధాలను మర్చిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.